Okay. Good morning, everyone. Good morning, everyone. Today topic is form of business organization. Form of business organization. Now the topic name is sole proprietorship. Sole proprietorship. Sole proprietorship means single owner. Single owner business. Sole proprietor means single owner business. Where it is single person can start the business. Okay, మనకి కనిపించేటువంటి సోల్ ప్రొప్రైటర్షిప్ సింగిల్ ఓనర్షిప్ ఒకటే యజమాని ఉండేటువంటి బిజినెస్. హియర్ ఇట్ ఈస్ వి సీ అవర్ లొకేషన్, అవర్ లొకాలిటీ. ఇలాంటి బిజినెస్ని మనము మన దగ్గరలో ఉన్నటువంటి ఏరియా లోపల చూడవచ్చు. సింగిల్ పర్సన్ కెన్ జాయిన్, సింగిల్ పర్సన్ కెన్ జాయిన్, started, controlled, collect capital. Okay na? Received profit or loss. Risk bearer. It means single person. మనకి జనరల్ గా కనిపించేటువంటి సోల్ ప్రొప్రైటర్షిప్ మన ఏరియా లోపల ఉంటుంది. సింగిల్ పర్సన్, ఒక్కడే పర్సన్ ఇండివిజువల్ గా స్టార్ట్ చేస్తాడు. ఓకేనా? ఇండివిజువల్ గా క్యాపిటల్ ని కలెక్ట్ చేస్తాడు, ఇండివిజువల్ గా కంట్రోల్ చేస్తాడు. ఓకే, ఇండివిజువల్ గా ప్రాఫిట్ ఆర్ లాస్ ని తీసుకుంటాడు, ఇండివిజువల్ గా రిస్క్ ను కూడా బేర్ చేస్తాడు. ఇట్ ఈస్ ఆల్సో నాన్ యాజ్ ఇండివిజువల్ బిజినెస్. ఓకేనా? ఇండివిజువల్ ఒక్కరు చేసేటువంటి బిజినెస్ ఏమంటారు? సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ బిజినెస్. ఓకేనా? జనరల్ గా మనకు కనిపించే బిజినెస్ ఓల్డెస్ట్ ఫామ్, ఇది బాగా ఓల్డెస్ట్. ఇందు లోపల ఒకటే స్టార్ట్ చేస్తాడు, సింగిల్ పర్సన్ స్టార్ట్ చేస్తాడు. వాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు. నెక్స్ట్ క్యాపిటల్ని అక్వైరింగ్ చేసుకుంటాడు. ఎక్కడి నుంచి? రిలేటివ్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ అక్వైర్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఆ కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ డెసిజన్స్ని వాడే తీసుకుంటాడు. ప్రాఫిట్ ఆర్ లాస్ని వాడే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రిస్క్ని కూడా బేర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఫామ్ ఉన్నటువంటి బిజినెస్ ఏమంటాం? సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ బిజినెస్. ఓకే, వాట్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్? ఓకే, నౌ I will discuss merits and demerits of sole proprietorship. Number one merit is easy formation. అంటే సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ ని స్టార్ట్ చేయడం వెరీ ఈజీ. వై? బికాస్ ఈ సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి క్యాపిటల్ మినిమం ఉన్నా సరిపోతుంది. దేర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఓకేనా? రిజిస్ట్రేషన్ ఉండదు, మినిమం క్యాపిటల్ ఉంటే సరిపోతుంది. వీ హ్యావ్ స్మాల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, లోకల్ బాడీ, విలేజ్ అయితే గ్రామ పంచాయత్, అర్బన్ అయితే మున్సిపాలిటీ పర్మిషన్ అవసరం ఉంటుంది. వెరీ రేర్ కేసెస్. ఓకే, ఈజీ ఫార్మేషన్. సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకి ఎలాంటి ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండదు, లిటిల్ బిట్ అమౌంట్ ఉన్నా సరిపోతుంది. దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదు. ఓకేనా? గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్లో అయితేనేమో గ్రామ పంచాయతీ యొక్క పర్మిషన్ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది. అర్బన్ ఏరియాలో అయితేనే మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్టార్ట్. దీన్ని ఈజీగా స్టార్ట్ చేయవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కనిపించేటువంటి జనరల్ కిరాణా స్టోర్స్, మెడికల్ షాప్, హోటల్స్, హార్డ్వేర్, ఐరనింగ్, చిన్నవి ఉంటాయి కదా విలేజ్ లోపల. దీస్ ఆర్ సమ్స్ అండర్ ది సోల్ ప్రొప్రైటర్షిప్. దెన్ నెక్స్ట్ పాయింట్, క్విక్ డిసిజన్ అండ్ ప్రాంప్ట్ యాక్షన్. Okay, sole proprietor
బిజినెస్ లోపల ప్రొప్రైటర్ విల్ డిసిజన్ క్విక్లీ. బిజినెస్ని రన్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి ఏదైనా యాక్షన్ తీసుకోవడం కూడా క్విక్గానే ఉంటుంది, డిసిజన్ తీసుకోవడం కూడా క్విక్గానే ఉంటుంది, తొందరగానే ఉంటుంది. డిసిజన్ అండ్ యాక్షన్ అంటే నిర్ణయాలు తీసుకోవడం కానీ దానికి సంబంధించినటువంటి పనులు చేయడం కానీ తొందరగానే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఆ సోల్ ప్రొప్రైటర్కి సంబంధించినటువంటి షాప్ రిలేటెడ్ డిస్కౌంట్లు ఇవ్వడం, ఓకేనా, లేదంటే ప్రైజ్ డెసిజన్, లేదంటే స్టాక్ మెయింటెనెన్స్, లేదంటే కస్టమర్ తోటి ఎలాంటి బిహేవ్ చేయాలనేది వాడి చేతిలో ఉంటుంది. కాబట్టి క్విక్ డిసిజన్ అండ్ ప్రాంప్ట్ యాక్షన్ అంటే సోల్ ప్రొప్రైటర్లో ఇంకో మెరిట్ ఏది, కస్టమర్లతో కానీ నెక్స్ట్ డిస్కౌంట్లు ఇవ్వడం కానీ ప్రైస్ సెలెక్షన్ కానీ నెక్స్ట్ స్టాక్ మెయింటెనెన్స్ ఇన్వెంటరీ మెయింటెనెన్స్ గురించి టోటల్ ఇతని కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. అంటే నెంబర్ 1 ఈజీ ఫార్మేషన్, ఎవరైనా పెట్టొచ్చు. నెక్స్ట్ నిర్ణయాలు వాడే తీసుకుంటారు కాబట్టి తొందరగా. పర్సనల్ ఇంట్రెస్ట్ సోల్ ప్రొప్రైటర్ విత్ ఎవ్రీ డే, ఎవ్రీ టైం, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ అటాచ్ విత్ దేర్ కస్టమర్. అంటే వాడికి ఉన్నటువంటి కస్టమర్లతోటి ఈ సోల్ ప్రొప్రైటర్ ఎప్పుడు అటాచ్లోనే ఉంటుంది, ఎనీ టైం. కస్టమర్ యొక్క టేస్ట్ని కానీ ఫ్యాషన్ని కానీ నెక్స్ట్ ప్రజెంట్ ట్రెండ్ చేంజ్ని కానీ వాడు అబ్జర్వ్ చేస్తూ కస్టమర్కి ఏదైతే నెసెసిటీ ఉందో, ఏదైతే అవసరం ఉందో అలాంటి గూడ్స్ అండ్ సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి కస్టమర్ తోటి ఎప్పుడు అటాచ్గా ఉంటుండు. కాబట్టి ఇది ఒక పర్సనల్ ఇంట్రెస్ట్గా చెప్పుకోవచ్చు నువ్వు. అదర్ కంపేర్ టు పార్ట్నర్షిప్ అండ్ బిజినెస్, కంపెనీ టైప్ ఆఫ్ బిజినెస్ లోపల కస్టమర్ తోటి అటాచ్మెంట్ ఓనర్కి ఉండదు. సోల్ ప్రొప్రైటర్ లోపల సోల్ ప్రొప్రైటర్ ఎవడైతే ఓనర్ ఉంటారో ఓనర్కి కస్టమర్కి అటాచ్మెంట్ ఉంటుంది. అట్ ద టైమ్ దే విల్ నో ఆల్ అబౌట్ ది కస్టమర్ ఇన్ఫర్మేషన్. అంటే కస్టమర్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ వాడికి తెలుస్తుంది. ఎలాంటి ఫ్యాషన్ ఉంది, ఎలాంటి ఇంప్రెషన్ ఉంది మన కంపెనీ మీద అనేది సోల్ ప్రొప్రైటర్కి కస్టమర్ గురించి తెలుసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తాడు. సోల్ ప్రొప్రైటర్ లోపల సోల్ ప్రొప్రైటర్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ద ఓనర్ విల్ మెయింటైన్ సీక్రెసీ అబౌట్ హిస్ బిజినెస్. ఓకే, తన బిజినెస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి డిస్క్లోజ్ చేయడు, ఎవరికి డిస్ప్లే చేయడు, చెప్పడు. ప్రైజ్ డీటెయిల్స్ కానీ డిసిజన్ మేకింగ్స్ కానీ ఇన్వెన్షన్స్ కానీ ఈవెన్ దో అకౌంట్ మెయింటెనెన్స్ గురించి కూడా బయట వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడు. ఈవెన్ దో ఎవ్రీ 3 months ఆర్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ దే విల్ నాట్ డిస్క్లోజ్ ఫైనల్ అకౌంట్. అంటే వ్యాపారానికి బిజినెస్కి సంబంధించినటువంటి బిజినెస్ రిలేటెడ్కి సంబంధించిన ఏ విషయాన్ని ఏ ఇన్ఫర్మేషన్ని బయటకి డిస్ప్లే చేయడు. ఓకేనా, అంటే వాడికి ఉన్నటువంటి ఏమన్నా చిన్న ఆడిటింగ్కి సంబంధించినటువంటి ఆడిటింగ్ ఆఫీసర్కి చూపిస్తారు తప్ప మిగతా ఎవరి కస్టమర్లకు కానీ రిలేటివ్స్ కానీ నెక్స్ట్ అదర్ ఇంకొకళ్ళకి కానీ చెప్పడానికి అవకాశం ఉండదు. అంటే సీక్రెట్స్ మెయింటైన్ చేస్తాడు. బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని ఇతడి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి టోటల్ ఇన్ఫర్మేషన్ని సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు. అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎవరికి చెప్పాడు. ఇన్ కేస్ చెప్తే ఆడిటింగ్ ఆఫీసర్స్కి లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తాడు. ఫ్లెక్సిబిలిటీ అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్. ఫ్లెక్సిబిలిటీ మీన్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్. వాడికి ప్రాఫిట్ వచ్చిందనుకో దే గెట్ మోర్ ప్రాఫిట్, దే గెట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్. అంటే వాడికి వచ్చినటువంటి ప్రాఫిట్ని బేస్ చేసుకొని అతడు తన బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఉంటాడు. ఈ ఎక్స్పాన్షన్ లోపల షాప్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, లేదంటే మార్కెట్ ఎక్స్పాన్షన్ అంటే ఈ ఏరియా లోపల వాడికి డెవలప్ అయితే నెక్స్ట్ ఏరియా లోపల ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వై? బికాస్ ఇతనికి ఫ్లెక్సిబిలిటీ అనే ఒక అడ్వాంటేజ్ ఉంది. దెన్ నెక్స్ట్ లో కాస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. వై? బికాస్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఎవ్రీ టైమ్ దే విల్ మెయింటైన్ సోలీ సింగిల్గానే మెయింటైన్ చేసుకుంటాడు అతని బిజినెస్ని. ఆర్ ఓన్లీ హెల్ప్ ఫ్రమ్ ది ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఈ బిజినెస్ నడపడానికి ఎవరి హెల్ప్ తీసుకుంటాడంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో, లేదంటే రిలేటివ్స్తో, బంధువులతో తీసుకుంటాడు. లేదా ఇన్ కేస్ ఆఫ్ దే గెట్ 2 paid assistants అంటే ఇద్దరు అంటే తక్కువ జీతం, తక్కువ శాలరీ లోపల వర్క్ చేసే వాళ్ళను పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి therefore they have
లో కాస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్, అంటే ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ నడపడానికి పెద్ద ఎక్స్పెండిచర్ ఏం అవసరం ఉండదు. వై? బికాస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ హెల్పింగ్ టు దెమ్, అతనికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ పెట్టుకుంటే ఇద్దరు 2 పెయిడ్ అసిస్టెంట్ పెట్టుకుంటారు, వాళ్ళకి శాలరీ కూడా కంపేర్ టు పార్ట్నర్షిప్ అండ్ కంపెనీ వాళ్ళ శాలరీ కూడా తక్కువనే ఉంటుంది. కాబట్టి లో కాస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ద నెక్స్ట్ మెయిన్ థీమ్ ఏంటిది? ఇండివిజువల్గా ఇతడు ఇండిపెండెంట్గా సోలోగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటాడు. దే గెట్ శాలరీ ఆల్సో. హీ కెనాట్ డిపెండ్ అదర్స్, ఇతరుల పైన డిపెండ్ కాకుండా సెల్ఫ్ రిలయన్స్ తోటి బతకడం జరుగుతుంది. సో ఈజ్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మోటివేటర్. ఈ కెనాట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ ఆర్ అదర్స్, అంటే గవర్నమెంట్ మీద కానీ అదర్ పర్సన్ మీద కానీ డిపెండ్ అవుతలేడు. ఇండిపెండెంట్గా అతనికి ఉన్నటువంటి బిజినెస్ని నడుపుతున్నాడు. కాబట్టి ఇది ఒక బెనిఫిట్. వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఇతడు లొంగవలసిన అవసరం ఉండదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. వై? బికాస్ ఇతడు ఈజీగా ఫామ్ చేసుకున్నాడు. సో హీ హ్యావ్ వాట్ అబౌట్ బిజినెస్, అంటే బిజినెస్ సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంది. దెన్ నెక్స్ట్ క్విక్ డిసిజన్ అండ్ ప్రాంప్ట్ యాక్షన్, అంటే ఏది రైట్ ఏది రాంగ్ అనే నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఇతన్ని లీడర్షిప్గా కూడా మనం అబ్జర్వచ్చు. నెక్స్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ విత్ కస్టమర్స్. అంటే కస్టమర్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దెన్ నెక్స్ట్ సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇవన్నీ వీడికి ఎన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు పర్సనాలిటీ పరంగా కూడా అతడు సొసైటీ లోపల మంచి పేరు, గుడ్ విల్ కూడా ఇతనికి ఉండడం జరుగుతుంది సోల్ ప్రొప్రైటర్కి. దెన్ నెక్స్ట్ దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. ఓకే, సోల్ ప్రొప్రైటర్షిప్ పెట్టడం వెరీ ఈజీ. దీనికి ఏం హైలీ ఎక్స్పెండిచర్ ఏమేమి ఉండదు. ఓకేనా? దీనికి కావాల్సిన క్యాపిటల్ని మనం ఫ్రెండ్స్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ గ్యాదర్ చేసుకుంటాం. దెన్ నెక్స్ట్ క్విక్ డిసిజన్ అండ్ ప్రాంప్ట్ యాక్షన్. బిజినెస్ లోపల ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఉంటే దానికి సంబంధించిన రిలేటివ్స్ ఉంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, అతడే సొంతంగా నిర్ణయాలు తీసుకొని అప్లై చేస్తాడు. నెక్స్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్. కస్టమర్లతోటి పర్సనల్గా టచ్లో ఉంటూ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ టేస్ట్ ఏంటో తెలుసుకుంటాడు. బిజినెస్కి సంబంధించినటువంటి ఎలాంటి బుక్స్ను డిస్క్లోజ్ చేయడు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ని అవుట్ సైడ్ డిస్ప్లే చేయడు, అంటే బిజినెస్ రిలేషన్ ఇన్ఫర్మేషన్ని బయటకు చెప్పాడు. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. ఇతడికి వచ్చేటువంటి ప్రాఫిట్ని పే చేసుకొని ఇతని బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ మార్కెట్ ఎక్స్పాన్షన్ కానీ చేసుకుంటాడు. లో కాస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్, అంటే మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఇతనికి ఎక్స్పెన్సెస్ తక్కువ అవుతాయి. వై? బికాస్ వీళ్ళ దగ్గర ఎవరు వర్కర్స్ ఉంటారు? రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఇతనికి ఇంకా బిజినెస్ కొంచెం పెద్దదైందనుకోండి, లార్జ్ బిజినెస్ అయితే 2 పెయిడ్ అసిస్టెంట్ ఆర్ 1 పెయిడ్ అసిస్టెంట్, దే గెట్ సాలరీ లోలీ కంపేర్ టు పార్ట్నర్షిప్ పోల్చుకుంటే. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇండిపెండెంట్గా ఉంటూ ఎవరిపైన, గవర్నమెంట్ పైన కానీ అదర్ పర్సన్ పైన కానీ డిపెండ్ కాకుండా ఓన్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటుంది. కాబట్టి ఇదొక అడ్వాంటేజెస్. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. దెన్ నెక్స్ట్ demerits. Demerits means limited capital. Sole proprietorship capital ని గ్యాదర్ చేయడానికి ఉన్నటువంటి సోర్సెస్ ఓన్లీ 2 sources, పర్సనల్ సేవింగ్స్ అండ్ బారో ఫ్రమ్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్. అంటే సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ పెట్టాలి అంటే వాడికి క్యాపిటల్ని తెచ్చుకోవడానికి వాడు ఎన్ని రోజుల నుంచి ఏదైనా వర్క్ చేసి సేవింగ్ చేసుకునే అమౌంట్ తీసుకుంటాడు, లేదంటే అవుట్ సైడ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ నుంచి గ్యాదర్ చేసిన అమౌంట్. ఈ 2 సోర్సెస్ ఉన్నాయి కాబట్టి వాడి బిజినెస్కి క్యాపిటల్ అనేది లిమిట్గా ఉంటుంది. ఇదొక మైనస్. సెకండ్ వన్, లిమిటెడ్ ఆర్గనైజేషన్ ఆర్ మేనేజరల్ స్కిల్స్. అంటే సోల్ ప్రొప్రైటర్ లోపల సింగిల్ పర్సన్ కెన్ హ్యాండిల్ ఆల్ ఓవర్ ది బిజినెస్. అంటే బిజినెస్ సంబంధించిన ప్రతి విషయాన్ని వాడే హ్యాండిల్ చేయాలి. సో అలా హ్యాండిల్ చేయాలంటే వాడికి స్కిల్స్ అనేటివి నాట్ ఎనఫ్ టు వర్క్, అంటే ఆ పనికి తగ్గట్టుగా స్కిల్స్ ఉండకపోవచ్చు. ఎట్ దట్ టైం ఇట్ ఈస్ మైనస్. కంపేర్ టు పార్ట్నర్షిప్ బిజినెస్. పార్ట్నర్షిప్ లోపల 2 or more partners, అంటే మెనీ మెంబర్స్ ఆఫ్ పార్ట్నర్స్, సో మెనీ మెంబర్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఇస్ దేర్.
చాలామంది పార్ట్నర్లు ఉంటారు, ఒక్కొక్క వర్క్ను ఒక్కొక్కరు చేస్తారు. కానీ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ లోపల ఒక్కడే పర్సన్ ఉంటాడు. ఈ పర్సనే బిజినెస్ సంబంధించినటువంటి ఆల్ కేటగిరీ వర్క్స్ని వీడు ఒక్కడే చేయడం కాబట్టి స్కిల్స్ అనేటివి ఫుల్గా లేకపోయినప్పుడే అతని బిజినెస్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సమ్ టైమ్స్ ఇతడు ఇరిటేట్ అవుతాయి, కొన్ని పనులు క్లారిటీగా జరుగుతాయి, కొన్ని పనులు క్లారిటీగా జరగవు. ఇది ఒక మైనస్. నో లీగల్ స్టేటస్. సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ అనేది ఎప్పటి వరకు రన్ అవుతుంది? ఆ సోల్ ప్రొప్రైటర్ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేసిండో వాడు ఎన్ని రోజులైతే లైవ్లీవుడ్ అంటే బతుకుంటాడో అన్ని రోజులే బిజినెస్ రన్ కావడానికి మేబీ ఛాన్స్ ఉంది. వై? బికాస్ ఆఫ్టర్ ఈజ్ హెరిటేజ్ ఇతని వారసులు ఈ బిజినెస్ని మూవ్ చేయొచ్చు, మూవ్ చేయకపోవచ్చు. రెండవది నో లీగల్ స్టేటస్. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి లీగల్ రిక్వైర్మెంట్స్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ యాక్టులు కానీ లేవు. రెండవది ఎవరైతే సోల్ ప్రొప్రైటర్ ఉన్నాడో వాడి డెత్తింగ్, వాడు చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఇల్నెస్, వాడికి అనారోగ్యం వస్తే ఈ బిజినెస్ అనేది కొలాప్స్ కావడానికి, క్లోజ్ కావడానికి మేబీ ఛాన్సెస్ ఇస్ దేర్. ఇది ఒక మైనస్. నెక్స్ట్ నో ఎకనామిక్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఇన్కమ్. నో లార్జ్ స్కేల్ ఇన్కమ్ అంటే మనకి ఇన్కమ్ బాగా రాదు, ఇన్కమ్ అనేది తక్కువగా ఉంటుంది. వై? బికాస్ ఇన్వెస్ట్ చేసిందే తక్కువ. ఇన్వెస్ట్మెంట్ సోర్సెస్ టూ, ఓకేనా, రెండే, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి, నెక్స్ట్ పర్సనల్ సేవింగ్. అంటే ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ తక్కువనే కాబట్టి అతనికి వచ్చేటువంటి ఇన్కమ్ కూడా తక్కువనే. దెన్ నెక్స్ట్ దీని ఆపరేషన్స్, సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అనేది ఓన్లీ వన్ ఏరియాకి అంటే సింగిల్ ఏరియాకి లిటిల్ బిట్ లొకాలిటీకే పరిమితమై ఉంటుంది. డిపెండ్ అపాన్ దీని స్కోప్ తక్కువ, దీని పరిధి అనేది తక్కువగా ఉంది కాబట్టి దీని నుంచి వచ్చే ఇన్కమ్ కూడా మనకి తక్కువగానే ఉండే అవకాశం ఉంది. దీస్ ఆర్ ద మైనసెస్. ఓకే, సోల్ ప్రొప్రైటర్షిప్ యొక్క డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా ఇది మనకి ఎగ్జామ్లో వచ్చే 10 మార్క్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ we will discuss partnership business from the next lesson.